ఏంటి మీ మెహందీ కూడా నీట్‌గా రావట్లేదా? అయితే ఈరోజు క్లాస్ మిస్ అవ్వకండి. క్లాస్ 2లో నేను మీకు మెహందీ నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అయిన బేసిక్ ఎలిమెంట్స్‌ని నేర్పిస్తున్నాను. ఇవి లేకుండా మంచి డిజైన్ రావడం కష్టం. మీరు బిగినర్స్ అయితే ఈ స్టెప్స్ మీకు ప్రోలా మారుస్తుంది. ఈరోజు క్లాస్‌లో మనకి ఒక వైట్ పేపర్ ఒక పెన్సిల్ కావాలి. సో రెడీ చేసుకోండి. అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం లాస్ట్ క్లాస్‌లో ఏమైతే నేర్చుకున్నామో అది ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్ట్రెయిట్ లైన్స్ ని ఇలా ప్రాక్టీస్ చేద్దాం. అది కూడా అన్ని సైజులో ఈ విధంగా. లాస్ట్ క్లాస్ లో నేను మీకు ఈ లైన్స్ ని ఆల్రెడీ మొత్తం డీటెయిల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఆ క్లాస్ చూడకపోతే ఒకసారి చూడండి, మీకు మొత్తం అర్థమైద్ది. సో ఇలా హారిజెంటల్ లైన్స్ ప్రాక్టీస్ చేశాక ఇలా వర్టికల్ డైరెక్షన్ లో కూడా లైన్స్ ని మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. దాని తర్వాత స్లాంటింగ్ డైరెక్షన్ లో కూడా ఇలా ప్రాక్టీస్ చేసేయాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పానుగా, అలాగే ఆ వేలోనే ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు క్లాస్‌కి వచ్చే ముందు ఈ అన్ని లైన్స్‌ని అన్ని డైరెక్షన్‌లో కనీసం 5 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేసుకొనే క్లాస్‌లోకి రండి. సో, ఇప్పుడు నేను మీకు వేవ్ లైన్స్ నేర్పిస్తాను. వేవ్ లైన్స్ చాలా ఈజీగా ఉంటాయి. నేను మీకు ఈజీ వేలో నేర్పిస్తాను. సో, జాగ్రత్తగా చూడండి. వేవ్ లైన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇలా డ్రా చేయాలి. నేను మీకు మిస్టేక్స్ ఏమేమి చేయకూడదో అవన్నీ చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. సో ఇక్కడ మనకి వేవ్ లైన్ మొత్తం ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ మొత్తం ఈక్వల్‌గా రావాలి. ఇలా పైన, కింద ఇలా ఏం రాకూడదు. ఈక్వల్‌గా రావాలి. సో ఇలా మీతో ఫస్ట్ టైంకి రాకపోతే మీరు ఇలా ఒకసారి అవుట్‌లైన్ డ్రా చేసి తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వేవ్ లైన్ డ్రా చేసేటప్పుడు ఈ స్టార్టింగ్ లైన్ ఇది క్రాస్‌గా రావాలి. ఇలా రావాలి. ఇలా ఎప్పుడు స్ట్రెయిట్‌గా ఇలా రాకూడదు. స్టార్టింగ్‌లో ఇలా రావాలి. మళ్ళీ కిందకొచ్చేటప్పుడు ఇలా రావాలి. స్ట్రెయిట్‌గా రాకూడదు. ఇలా వి షేప్‌లో ఇలా రావాలి. ఈ విధంగా ఇలా డ్రా చేయాలి ఎప్పుడు. సో ఇప్పుడు మీరు ఈ సేమ్ వేలోనే ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా క్రాస్‌గా వచ్చి కిందకి కూడా ఇలా స్ట్రెయిట్‌గా తీసుకెళ్ళకోకుండా ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్లోగా డ్రా చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ అవుట్‌లైన్ డ్రా చేసి ప్రాక్టీస్ చేసుకోండి. మీతో ఈజీగా వచ్చిద్ది. సో ఫ్రెండ్స్ ఈ వేవ్ లైన్స్‌ని అన్ని సైజులో మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. అన్ని సైజులో ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో రాయండి. అండ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ మీకు నచ్చిందో లేదో మీ ఒపీనియన్ కామెంట్స్‌లో షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. అదేంటే స్టార్టింగ్‌లో అయితే ఇలా క్రాస్‌గా డ్రా చేస్తారు కానీ ఇలా కిందకొచ్చాక ఇలా మళ్ళీ ఇలా డ్రా చేస్తారు. ఇలా డ్రా చేయకూడదు. ఎలా అంటే ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఫ్రెండ్స్ ఈ లైన్స్‌ని కనీసం 10 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా ప్రాక్టీస్ చేశాక తర్వాత ఇలా నార్మల్‌గా ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా. ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేసి అలా ప్రాక్టీస్ చేస్తే మీతో ఈజీగా వచ్చిద్ది. సో ఇలా కూడా కనీసం 5 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్మాల్ సైజ్‌లో వేవ్ లైన్స్‌ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా స్లోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏం కంగారు లేకోకుండా. సో ఫ్రెండ్స్ ఇలా మంచిగా ప్రాక్టీస్ చేసేయండి ఈ విధంగా. ఇలా కనీసం 5 లైన్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒకసారి మీరు దగ్గర నుంచి చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇలా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు జిగ్‌జాగ్ లైన్స్ నేర్పిస్తాను. జిగ్‌జాగ్ లైన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి అండ్ వినండి. ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పడం తప్పకుండా మర్చిపోవద్దు ప్లీజ్. సో జిగ్‌జాగ్ లైన్స్‌ని మనం ఇలా డ్రా చేస్తాము. చాలా ఈజీగా ఉంటాయి. ఇలా మీరు జిగ్‌జాగ్ లైన్స్‌ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మధ్యలో ఆపుకోకుండా ఇలా స్ట్రెయిట్‌గా ఇలా కొంచెం పెద్ద లైన్ ఒకేసారి డ్రా చేయండి. సో జిగ్‌జాగ్ లైన్స్‌ని అన్ని సైజులో మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. ఈ విధంగా స్మాల్ సైజ్‌లో కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకి జిగ్‌జాగ్ లైన్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఇంకేమన్నా బ్రైడల్ మెహందీ ట్యుటోరియల్స్ గానీ, సింపుల్ మెహందీ డిజైన్స్ ట్యుటోరియల్స్ గానీ కావాలంటే కామెంట్ చేయండి. సో ఇలా మనం జిగ్‌జాగ్ లైన్స్‌ని మంచిగా కనీసం 5 టైమ్స్ అయినా ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఎలిమెంట్ నేర్పిస్తాను. సో ఇప్పుడు నేను మీకు సర్కిల్స్ నేర్పిస్తాను. సో జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. సర్కిల్ మనం ఇలా నార్మల్‌గా ఇలా డ్రా చేసినప్పుడు చాలా మందికి ఇలా మొత్తం సర్కిల్‌గా రాదు. కొంతమందికి ఇలా షేప్‌లో మంచిగా కరెక్ట్ షేప్ రాదు. సో ఇలా రావడానికి నేను మీకు చెప్తాను ఎలా డ్రా చేయాలి. ఫస్ట్ మనం హాఫ్ సర్కిల్స్‌తో డ్రా చేయాలి. అలా డ్రా చేసినప్పుడు మంచిగా వచ్చిద్ది.
ఒకేసారి మొత్తం సర్కిల్ని డ్రా చేయకోకుండా హాఫ్గా డ్రా చేసుకోవాలి. అలా కొంచెం మంచిగా వచ్చిద్ది. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే చేయండి. సో ఇలా సర్కిల్స్ని అన్ని సైజులో మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడే మీతో వచ్చిద్ది. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఇలా డ్రా చేస్తూ ఉంటారు. అలా డ్రా చేయకూడదు. సర్కిల్ ఎప్పుడు సర్కిల్ లాగే రావాలి. సో సర్కిల్ లాగా డ్రా చేయడానికి ట్రై చేసుకోవాలి. ట్రై కాదు, ఖచ్చితంగా డ్రా చేసుకోవాలి. ఇలా సర్కిల్ లాగా సర్కిల్స్ ని మంచిగా డ్రా చేసేయాలి. సర్కిల్ ని ఇలా డ్రా చేసుకోకూడదు. హాఫ్ సర్కిల్స్ని ఫస్ట్ డ్రా చేసుకొని ఇలా డ్రా చేస్తే మంచిగా వచ్చిద్ది. సో సర్కిల్ని మినిమం 100 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. 100 టైమ్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు స్పైరల్స్ నేర్పిస్తాను. మీతో సర్కిల్స్ వస్తే స్పైరల్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ సర్కిల్ని డ్రా చేసి దాని తర్వాత దాని లోపల నుంచి ఏదో ఒక సైడ్లో నుంచి లైన్ తీసుకొని ఇలా తీసుకెళ్ళాలి లోపల సైడ్. ఒకసారి దగ్గర నుంచి చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నాను. మీకు స్పైరల్ ఏ సైజులో కావాలో ఆ సైజులో సర్కిల్ని డ్రా చేసుకొని ఏదో ఒక సైజులో నుంచి ఇలా లైన్ తీసుకొని ఇలా లోపల దాకా తీసుకెళ్ళాలి. ఈ విధంగా అన్నిటికీ సేమ్ వేలోనే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మీరు అన్ని సైజులో స్పైరల్స్ని మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీరు స్పైరల్స్ డ్రా చేసేటప్పుడు పెన్సిల్ టిప్ని థిక్గా ఉంచుకోవాలి. అందుకోసం మధ్యలో షార్ప్ చేస్తూ ఉండాలి. పెన్సిల్ని థిక్గా ఉంచాలి. అప్పుడు స్పైరల్ నీట్గా వచ్చిద్ది. అంటే మీరు మంచిగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. సో ఇలా మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్ ఇలా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు స్పైరల్స్లో అందరికన్నా స్మాల్ సైజులో స్పైరల్ని చూపిస్తాను. అది చాలా ఈజీ. జస్ట్ ఒక చిన్న సర్కిల్ డ్రా చేసి లోపల సైడ్ తీసుకెళ్ళాలి. జస్ట్ సింపుల్ ఇలానే డ్రా చేసుకోవాలి. సో ఇలా కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీతో వచ్చిద్ది. ప్రాక్టీస్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఈ స్పైరల్స్ని అన్ని సైజులో మంచిగా ప్రాక్టీస్ చేసేయాలి. ఫ్రెండ్స్ మీకోసం నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా కుదిరిద్ది? చేయాలిగా, ఖచ్చితంగా చేసుకొనే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ ఇక్కడితోనే ఎండ్ అవుతుంది. సో మంచిగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.